రామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. వందల కోట్ల రూపాయలు ఇవాళ లక్షల రైట్ అండి. దయాకర్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. రామరెడ్డి గారు మీరేమంటారు? నిన్న కేసీఆర్ రాజతోత్సవ సభ వేళ మాట్లాడిన కమెంట్స్ పైన ఏమంటారు? అండ్ దయాకర్ గారు చెప్పిన కమెంట్స్ ని మీరు ఏకీభవిస్తున్నారా? దయాకర్ గారు 10 నిమిషాల నుంచి మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ టైం ఇస్తాను దయాకర్ గారు, మళ్ళీ టైం ఇస్తాను, ఆగండి. ఎస్ రామరెడ్డి గారు, సో ఏమంటారు? అండ్ ఇంకొకటి, నిన్న సభలో కూడా ఎక్కువ టైం ఏదైతే కాంగ్రెస్ కే ఇచ్చారు, ఏదో కాస్త తక్కువ టైం, ఒక 1/2 నిమిషం కూడా మాట్లాడలేదన్న కమెంట్లు వస్తున్నాయి బీజేపీకి సంబంధించి. ఏంటి ఏమంటారు? ఒకటండి, కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దాంట్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. ప్రజాస్వామ్యం అంటే వారు చేసిన 10 సంవత్సరాలలో అరాచకాల గురించి చెప్తే బాగుంటది. ఎందుకంటే అందరినీ ఇలా సోషల్ మీడియా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నాను, కాంగ్రెస్ వాళ్ళు చేసిన దానికి మూల గురువు నువ్వే. ఏదైతే నువ్వు ఎంతమందిని మనం చూసినావు, పండ్లు కొట్టుకుంటా పోతే విలేకరులను గల్లాలు బట్టి లోపల పోలీసు రాజ్యం నడిపినావు. అయిన తర్వాత నువ్వు నక్సలైట్లది నిన్న చెప్తున్నావు. మరి ఇనిషియేట్ తీసుకునేది ఉంటే ముందే చర్చలకు. మీరు ఇవాళ మీరున్నప్పుడు నక్సలైట్లకు ఏం చేసిర్రు, ఏ విధంగా బిహేవ్ చేసిర్రు? దాని కంగారును వదిలేయాలి అంటే ఎప్పుడు ఆయన అబద్ధాలు మాట్లాడడం వల్ల నెంబర్ 1. ఆయన నోట్లకి వెళ్ళేదాన్ని వెళ్తే నిజం తక్కువ వస్తుంది, అబద్ధం ఎక్కువ వస్తుంది. ప్రజలను మోసం చేస్తేందుకు మాయదారి మాటలతోటి ఇప్పటి వరకు నడిపిండు. ఇక ముందు ప్రజలకు కూడా అర్థమైంది వీరు చేసేది. అయిన తర్వాత 12 రూపాయలు ఇవ్వలేదు. నీకేమన్నా ముఖ్యమంత్రి ఉండి ఒక ప్రధానమంత్రి 5 సార్లు వచ్చిండు, ఇనాగ్రేషన్స్ చేసిండు. మన వరంగల్ రైల్వే ప్రాజెక్టుది అయిన తర్వాత రోడ్లు ఇనాగ్రేషన్. నువ్వు ఏ రోజన్నా ప్రైమ్ మినిస్టర్ని కలిసినావా? నీ హామీ ఎక్కడుంది? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా బిహేవ్ చేసినావా? నీ ఎంతగా బిహేవ్ చేసినావు? నువ్వు ఇవాళ మాట్లాడతావు 12 రూపాయలు ఇవ్వలేదు. అంతకుముందు నీ నోటితోటి చెప్పినావు ఇలాంటి ప్రధానమంత్రి మంచిది, ఇంత మంచి ప్రధానమంత్రి రావడం వారి ఆశీస్సులు ఉండాలి. నీళ్ళకి తీసుకుపోయి మిషన్ మన ఏది ఇంటింటికి నీళ్ళు ఇచ్చేదానికి ప్రోగ్రామ్ తీసుకుపోయి ఆ రోజు మాట్లాడేది మళ్ళీ అలా మాట్లాడేది. నీది ఎక్కడుంటే నీ ఇష్టం ఉన్నట్టు నాలుకకు నరం ఉండదు, మాట్లాడుతుంటావు. అయిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు 100% అవినీతి చేసిండు చేస్తే యాక్షన్ తీసుకోరు. మీరు ప్రభుత్వం అన్నారు, కేసీఆర్ వెంటనే బుక్కలేయండి. టెలిఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. నిన్న మంత్రి గారు మాట్లాడారు టెలిఫోన్ ట్యాపింగ్. అంతకుముందు మంత్రి గారు చెప్పారు దీపావళికి టపాకులు వెళ్తాయి. టపాకులు మరి వాళ్ళ ఇంట్లో వెళ్ళలేదు, వీళ్ళ ఇంట్లో వెళ్ళలేదు. ఎడ వెళ్ళినో తెలియదు. అంటే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇక్కడున్న లోకల్ నాయకత్వాన్ని కాంగ్రెస్కి ఏమో ఆయన మీద చర్య తీసుకోండి, కేంద్ర పార్టీకి ఈయన బ్యాగులు పంపిస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తున్నారు. కాబట్టి ఏది యాక్షన్ తీసుకోరు. ఇంతకుముందు కవిత అరెస్ట్ కాలేదు, బీజేపీ అరెస్ట్ చేయలేదు అని బీజేపీని ఇప్పుడు మీ చేతులు ఉంది కదా రాష్ట్ర ప్రభుత్వం. మీరే టెలిఫోన్ ట్యాపింగ్ తీసుకోవచ్చు, ఈ కార్ రేస్ తీసుకోవచ్చు, ఓఆర్ఆర్ అమ్ముకున్నది తీసుకోవచ్చు. అవన్నీ ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే ఉట్టిగా ప్రజలను మోసం చేసేందుకు ఆయన చెప్పిండు. ఆయన ఒకటి అంటున్నాం, మేము ఒకటి అంటున్నాం. కానీ అవినీతి జరిగిందన్నప్పుడు దాని మీద చర్యలు ఎందుకు లేవు అనేది మేము అడుగుతున్న క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న 3 మంత్రులు చెప్పారు ఇది చేసిండు, అది చేసిండు. దాన్ని టెలిఫోన్ ఆడోళ్ళ మోగోళ్ళ ఫోన్లు విన్నారు, భార్యలు విన్నారు, భర్త ఇంటే తీసుకుపోయి లోపల ఇర్రి. మీరు అధికారం వాళ్ళు ఉన్నారు. ఈ కార్ రేసు అయిపోయి వచ్చేసారు. ఇక ఇదే ఏమైంది? అన్ని వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యారు. వీళ్ళు ఇక్కడ లోకల్ నాయకత్వానికి వీరి మీద ఏదైతే చర్య తీసుకోవాలని ఉన్నా కేంద్ర నాయకత్వానికి మాత్రం వాళ్ళకి కావాల్సింది ఎవ్రీ మంత్ ఈయన పంపిస్తున్నాడని ఆయన చెప్తున్నాడు, ఆయన ఇద్దరు పంపిస్తారు. అందుకోసమే కేసును ఏది కూడా యాక్షన్ తీసుకుంటారు. అయిన తర్వాత ఇవాళ అధికారంలో రండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ, అంతకుముందు ఆయన రామకృష్ణారావు, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ జేహెచ్ రంజన్, అంతకుముందు కేటీఆర్ ఏంట అన్నిట్లో తిరిగిన ఆయన్నే. ఎవరు మన మిట్టల్ గారు రెవెన్యూ. ఇక కొత్తగా మార్చింది ఏంటి? ఆయన చెప్పింది కరెంట్ అన్నారు. నేను నిజంగా కూడా కరెంట్ ఇంతకుముందు, ఇప్పుడు మాత్రం 24 గంటల కరెంట్ అంటారు. నేను రైతుగా వ్యవసాయం చేస్తున్నా. రాత్రి 11 గంటలకు పోతే సాయంత్రం 6 గంటలకు పోతే రాత్రి 12 గంటలకు 3 ఫేస్ వస్తుంది, మధ్యాహ్నం వస్తలేదు. ఇది నిజం. అయిన తర్వాత కరెంట్ విలేజ్లలో ఈ ఇండ్ల కరెంట్ ఏం పోతలేదు. పోతుంది, ఎప్పుడు పోతుంది? ఒక 5 నిమిషాలు 3 ఫేస్కి వెళ్ళి సింగిల్ ఫేస్ చేసినప్పుడు అలాంటి టైంలో పోతుంది. కానీ ఇంట్లో కరెంట్ పోతలేదు. కానీ రైతులకు మాత్రం 24 గంటలు ఇస్తలేరు. రుణమాఫీ చేసినామన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. రుణమాఫీ ఎవరికి అయింది? ఎంతమంది? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం
వాళ్ళు 5 సంవత్సరాలు చెప్పిన తర్వాత 5 సంవత్సరాలు రుణమాఫీ చేస్తే వాళ్ళు ఏదైతే రుణం తీసుకున్న దానికి లక్షకు 50,000 ఇంట్రెస్ట్ అయ్యింది. వాళ్ళు 5 సంవత్సరాలు ఎలక్షన్స్ ముందు రుణమాఫీ చేశారు, ₹1,00,000 చేశారు. కానీ అందరికి 50,000 ఉన్నది మిత్తి. అయిన తర్వాత రైతు బంద్ అన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతు బంద్ ఎవరికి వేసిరండి? 5 ఎకరాల వరకు, ఇంకా 4 ఎకరాలకే వచ్చినాయి. 5 ఎకరాల వరకు రాలేదు. నీ పాలసీ ఏంది? ఇప్పటి వరకు ఎవరికి వేయలేదు. అయిన తర్వాత ఈ రోజు కూడా రైతులకు రైతు బంధు పడలేదు. అంతకుముందు కేసీఆర్ కూడా ఒకసారి మిస్ చేసిండు వేసేది రైతు బంధు. ఆయన టర్మ్ లో కూడా ఒకసారి ఇయ్యలేదు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లల్లా రైతు బంధు వీళ్ళు 20,000 ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, అన్ని చెప్పిర్రు. చేసే దాంట్లోకి పోతే ఆడేం లేవు. ఆడ లేవనేది నీకు తెలియదా? నువ్వు ఎంపీగా చేసినావు, ఎమ్మెల్యేగా చేసినావు, నీకు దాంట్లో గల్లాలు ఏం లేవని ఎందుకు హామీలు ఇచ్చిర్రు? తీసుకొచ్చి రాహుల్ గాంధీని తీసుకొచ్చి బాండ్ పేపర్లు రాసి ఎందుకు ఇచ్చిర్రు? అంటే వీళ్ళు చెప్పేదానికి ప్రజలకు కూడా అర్థమైంది. ఏది చెప్పినా ఎవరు చెప్పినా ఉట్టిదే, మన పైసలు మనకి ఇచ్చేది. ఎవరు ఇచ్చినా ఫ్రీ అనే దాంట్లోకి ఎక్కువ ఉంది. కానీ డెవలప్మెంట్ యాక్టివిటీ ఏడికెళ్ళి అవుతుంది? ఈ రోజు ఈ రాష్ట్రం వల్ల పైసలు లేక అల్లాడుతుంది. దానికి ప్రభుత్వ భూములు అమ్మాలి. ఆయన అమ్మిండు, నేను అమ్మాలి. దాంట్లోకి వ్యాలిడిటీ అంటే ఏది అమ్మాలేదు. నువ్వు చెప్పలేదు ఆయన ఉస్మానియా హాస్పిటల్ తీసుకుపోయి ఉస్మానియా యూనివర్సిటీలో కడతా అని. అప్పుడు విద్యార్థులు గొడవ చేయలేదా? నువ్వెంత సామాన్యంగా చేసినావా? ఇక్కడిక్కడ ఆస్తులు అమ్మినావు, అన్నీ అమ్మినావు. నీ చేతనైన కాడికి ప్రైవేట్ ఆస్తులను కూడా ఇది చేసి ధరణిలా ఏవైతే నాన్ క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ అన్ని మీ ఇంటి వాళ్ళకి పోయినాయి. దాని మీద ఎంక్వైరీ చేస్తలేరు. అందుకోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు తిట్టుకుంటారు తప్ప యాక్షన్ అయితే ఉండదు. కేసీఆర్ ను ముట్టుకోరు, కేటీఆర్ ను ముట్టుకోరు. వీళ్ళతోటి కాదు. రైట్. ఓకే అండి.